హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు చిక్కుడుగాయ టమాటా కర్రీ ఎలా చేయాలనో చేసి చూపిస్తాను. ముందుగా ఈ చిక్కుడుగాయలు టమాటాలు వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకోవాలి. వాటర్లో కొంచెం కల్లుప్పు వేసి శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 2, టమాటాలు 1/2 కేజీ, 1/4 కేజీ తీసుకున్నాను నేను చిక్కుడుగాయలు. ఎందుకంటే పులుసు కొంచెం ఉండాలి కదా అని, అన్నంలో కలవాలి కదని చెప్పి 1/2 కేజీ తీసుకున్న టమాటాలు, 1/4 కేజీ చిక్కుడుగాయలు. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక 30 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేగినవి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా వేగాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగినవి. ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టి. చిక్కుడుకాయలు ఒక 10 నిమిషాలు మగ్గినాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి టమాటా ముక్కలు వేసాక. ఇప్పుడు రుచికి సరిపడా ఒక 2 స్పూన్లు సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చి కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ రావటానికి. ఉడకనియాలి ఒక పావు గంట. ఇప్పుడు కూర ఉడికిపోయింది. కొంచెం ధనియాలు 4 స్పూన్లు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రోట్లో దంచుకొని ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా కర్రీ పల్లెటూరు స్టైల్లో రెడీ అయిపోయింది. ఇందులో మసాలాలు కానీ, చెక్క లవంగాలు కానీ, అల్లం కానీ ఏమీ వేయలేదు. కొంచెం 4 స్పూన్లు ధనియాలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి రెబ్బలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రోట్లో దంచుకొని వేసుకున్న కచ్చా పచ్చిగా పల్లెటూరు స్టైల్లో ఈ విధంగా చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఎల్లిపాయ, ధనియాలు ఇంకేం వేయలేదు ఇందులో. గ్యాస్ ట్రబుల్ అలాంటివి కూడా ఏమి ఉండదు. నచ్చితే లైక్ చేయండి.